శివ నామస్మరణతో సంత్రం ఉప్పొంగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ ఆచరించే పుణ్యస్నానాలతో సాగరం పరవశించింది. శివరాత్రి జాగరణాల అనంతరం పుణ్యస్నానాలు చేస్తే శివయ్య అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. విశాఖ బీచ్లో భక్తుల సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న రోజంతా కూడా శివయ్య ధ్యానంలో తరించినటువంటి భక్తులు నిన్న రాత్రి అంతా కూడా జాగరణ చేసి శివయ్యను కొలుస్తూ వేకువజామునే వచ్చి సముద్ర స్నానాలు అంటే పుణ్య స్నానాలు చేస్తూ తరిస్తున్నారు. అయితే కనుక గత ఏడాది కన్నా ఈ ఏడాది భక్తుల తాకిడి విశాఖ సాగర తీరానికి చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసినాం కన్ను చూపు మేర అంతా కూడా ఈ భక్తులు అయితే కనుక తమ పుణ్యస్థానాలను ఆచరిస్తూ అయితే కనుక శివయ్య ధ్యానాన్ని స్మరిస్తూ వస్తున్నారు. ఓం నమ శివాయ అంటూ ఈరోజు భక్తులందరూ కూడా తమ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. వారికి తగ్గట్టుగానే అధికారులు ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో అదేవిధంగా జీవీఎంసీ విఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో అయితే కనుక భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఇటు మహిళలకు కావచ్చు లేదా చిన్నారులకు కావచ్చు దప్పికి తీరుస్తూ ప్రత్యేక దుస్తులు మార్చుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. భక్తులందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు అన్నటువంటి ఒక నినాదం అయితే వినిపిస్తోంది ఎక్కడ చూసినా సరే. అంటే భక్తులు కూడా వచ్చి శివయ్యను స్మరిస్తూ అయితే కనుక తమ పుణ్య స్నానాలను ఆచరిస్తూ వస్తున్నారు. ఇటు ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు కూడా ఉన్నటువంటి 7 బీచ్లు కూడా ఈ భక్తుల తాకిడి భారీగా ఉందని చెప్తున్నాము. ఎందుకంటే దీనికి తగ్గట్టుగానే నగరంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ వ్యవస్థ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంది. అదేవిధంగా కొంతమంది ఆకతాయిల ఆగడాలను కట్టివేస్తూ కూడా పోలీస్ వ్యవస్థ ఇటు సివిల్స్లో కూడా తిరుగుతూ వస్తున్నారు. అంటే గస్తీ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో అయితే గస్తీ చేస్తున్నారు. ముసలి ముతగా చిన్న పెద్ద అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. విశాఖ సాగర తీరానికి ఇది ఏనాటి నుండో ఉన్నటువంటి ఆచారం. రాత్రంతా జాగరణ చేసిన తర్వాత శివయ్యను ఆచరిస్తూ శివయ్య లింగోద్భవం జరిగినటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏదైతే రాత్రంతా జాగరణ చేస్తూ శివయ్య నామస్మరణ జపిస్తూ ఉన్నటువంటి భక్తులు వేకువజామున వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు అంటే కేవలం ఆర్కే బీచ్ అనే కాదు, పుణ్యస్నానాలు సింహాచలంలో కూడా తాకిడి ఈ విధంగా ఉంది. ఆకాశగంగ వద్ద అదే కనుక ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలధారాల వద్ద అయితే కనుక భక్తుల తాకిడి భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసినాం ఇటు కోస్టల్ కారిడార్ దగ్గర నుంచి అప్ టు భీమిలిపట్నం బీచ్ వరకు కూడా ఉన్నటువంటి 7 బీచ్ల్లో కూడా భక్తులు తాకిడి, ముఖ్యంగా ఋషికొండ ప్రాంతంలో అయితే కనుక మరింత ఎక్కువ తాకిడి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వాటర్ సీ లెవెల్ కూడా చాలా చక్కగా ఉంటుంది, ప్రమాదాలు ఎక్కడ జరగవు కాబట్టి జరిగే ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి పూర్తిగా అక్కడ ఋషికొండకు వెళ్ళడానికి అయితే కనుక భక్తులు ఎక్కువగా తమ చొరవ చూపిస్తుంటారు. అయితే ఆర్కే బీచ్లో కూడా ఎప్పటికప్పుడు పోలీసులు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోలీసు వ్యవస్థ కూడా చాలా నీట్గా ఈసారి వ్యవహరించారని చెప్పి భక్తులు చెప్తున్నారు. అయితే పోలీసు వ్యవస్థకు సంబంధించి భక్తులు ఏమంటున్నారో అదేవిధంగా ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి భక్తులు ఏమంటున్నారో చూద్దాం. స్నానాల తర్వాత మహిళల కోసం దుస్తులు మార్చుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అన్నీ బాగా ఉన్నాయండి. అన్నీ బాగా. మేము కంచరపాలెం నుంచి వచ్చాం. అంత బాగా ఉంది, పర్వాలేదు. వాతావరణం కూడా చాలా బాగుంది, మాకు నచ్చింది కూడా. నిన్న శివరాత్రి మహోత్సవంలో గుడికి వెళ్ళి పూజలు అవి చేసుకొని వచ్చామండి. రాత్రి అంతా జాగారాలు చేసాము. ఉదయాన్నే సముద్ర స్నానం చేస్తే మంచిదని అందరం కలిసి ఫ్యామిలీతో వచ్చామన్నమాట. మీరందరూ దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు అవి జీవీఎంసీ విధంగా చేశారు? పర్లేదండి, ఇక్కడ బాగానే ఉన్నది. ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి వస్తుంది కదా, అందుకు పుణ్యకి స్నానం చేసాం. పుణ్యస్నానం మార్నింగ్ 8కి శివుడికి. ఏర్పాట్లు అయితే అన్ని బాగానే ఉన్నాయి. పోలీసు బందోబస్తు కూడా బాగానే ఏర్పాట్లు చేశారు. అంతా బాగా. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మంది ఎక్కువగా వచ్చారు, చాలా బాగుంది. ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది. ఈ పోలీస్ వ్యవస్థకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పార్కింగ్కి వాటికి బాగా సదుపాయాలన్నీ బాగా చేశారు. బీచ్ రోడ్లకి పెద్ద వెహికల్స్ అవి రానివ్వకుండా బాగా చేశారు. ఇంకా మంచినీళ్ళు అవి కూడా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి.
అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మన బీచ్లో అన్ని సౌకర్యంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కోట్లింగాలు ఏర్పాటు చేశారు. అది దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ స్నానం చేయడం జరిగింది. అలాగే నేను అంతా జాగారం చేసి పూజలు చేసి అభిషేకాలు చేసి నిండుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు బాగా రష్ పెరిగింది. లాస్ట్ ఇయర్ మీద చాలా జనాభా పెరిగారు. అలాగే అన్నీ బాగానే ఇచ్చేస్తున్నాం. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. చూసాం కదా భక్తులు ఏ విధంగా అయితే కనుక తమ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. శివయ్య నామస్మరణతో మారుమవుతున్నటువంటి విశాఖ సాగర తీరంలో అయితే కనుక భక్తులు తమ పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఇసుకలో శివలింగాలను తయారు చేసుకుని శివలింగాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపాలు వెలిగిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుతున్న నేపథ్యం అయితే కనుక స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ వచ్చే ఏడాది అంటే ఈ ఏడాది అనుభవాలను గుర్తుంచుకుని వచ్చే ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ అధికారులు కూడా ఇటు ప్రజల మన్ననలు పొందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం తీరం నుండి.